హలో, ఈ సెషన్లో రివెట్ జాయింట్స్ గురించి తెలుసుకుందాం. సెషన్ ప్రారంభిద్దాం. ఈ సెషన్ యొక్క లక్ష్యాలను చూద్దాం. ఈ సెషన్ చివరిలో మీరు వీటిని చేయగలరు. రివెట్స్ మరియు రివెట్స్ భాగాలను నిర్వచించండి. వివిధ రకాల రివెట్లను పేర్కొనండి మరియు వాటి ఉపయోగాలను పేర్కొనండి. రివర్టింగ్ ప్రక్రియ కోసం రూల్స్ మరియు ఫార్ములాస్ ఫాలో అవ్వండి. రివెట్ చేయబడిన జాయింట్స్ యొక్క వివిధ రకాలు మరియు లక్షణాలను పేర్కొనండి. చైన్ రివెటింగ్ మరియు జిగ్జాగ్ రివెటింగ్ మధ్య తేడాను గుర్తించడం. జాయింట్ ఆధారంగా రివెట్ నిష్పత్తులను నిర్ణయించండి. చైన్ మరియు జిగ్జాగ్ రివెటింగ్లో రివెట్ల స్పేసింగ్ కోసం లేఅవుట్ను గీయండి. రివెట్ అనేది 2 లేదా అంతకంటే ఎక్కువ మెటల్ షీట్లను కలపడానికి ఉపయోగించే శాశ్వత మెకానికల్ ఫాస్ట్నర్. షీట్ మెటల్ పనిలో రివెటింగ్ ఎక్కడ జరుగుతుంది? బ్రేజింగ్ తగినది కాదు. వెల్డింగ్ హీట్ కారణంగా నిర్మాణం మారుతుంది మరియు వెల్డింగ్ కారణంగా డిస్టార్షన్ సులభంగా తొలగించబడదు. రివెట్లు వివిధ ఆకారాల హెడ్స్ కలిగి ఉండే సిలిండ్రికల్ రాడ్లు. రివెట్లు తక్కువ కార్బన్ స్టీల్ అంటే మైల్డ్ స్టీల్, బ్రాస్, కాపర్, అల్యూమినియం మరియు వాటి మిశ్రమాలు వంటి సాగే పదార్థాలతో తయారు చేయబడతాయి. రివెట్స్ భాగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రివెట్స్ ఈ క్రింది భాగాలను కలిగి ఉంటాయి: హెడ్, డయామీటర్, లెంగ్త్. వీటి గురించి ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. హెడ్ ఇది రివెట్ యొక్క పై భాగం. రివెట్ చేయవలసిన వర్క్పీస్ యొక్క ఉద్దేశించిన ఉపయోగం ప్రకారం రివెట్ హెడ్ షేప్ ఎంచుకోవాలి. డయామీటర్ రివెట్ సర్క్యులర్ క్రాస్ సెక్షన్. దీనిలో జాయింట్ యొక్క అవసరమైన బలాన్ని బట్టి రాడ్ యొక్క డయామీటర్ ఎంచుకోబడుతుంది. రివెట్ చేయవలసిన కాంపోనెంట్స్ మందాన్ని బట్టి పొడవు ఎంచుకోవాలి. పొడవు రివెట్ బాడీ మరియు టైల్ పార్ట్ రెండింటినీ కలిగి ఉంటుంది. రివెట్స్ రకాలు మరియు ఉపయోగాలు గురించి తెలుసుకుందాం. వివిధ రకాల రివెట్స్: స్నాప్ హెడ్ రివెట్, ప్యాన్ హెడ్, కోనికల్ హెడ్, కౌంటర్ సంక్ హెడ్, బైఫర్కేటెడ్ రివెట్. వీటన్నిటి గురించి ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. స్నాప్ హెడ్ ఇది సాధారణంగా ఉపయోగించే రూపం మరియు ఇది స్ట్రాంగ్ జాయింట్ని ఇస్తుంది. ప్యాన్ హెడ్ ఇది హెవీ స్ట్రక్చరల్ వర్క్లో ఉపయోగించబడుతుంది. కోనికల్ హెడ్ ఎక్కడ హ్యాండ్ హ్యామరింగ్తో రివర్టింగ్ చేయబడుతుందో అక్కడ ఇది లైట్ అసెంబ్లీలో ఉపయోగించబడుతుంది. కౌంటర్ సంక్ హెడ్ రివెట్ హెడ్ ప్రొజెక్షన్ను నివారించాల్సిన చోట ఇది ఉపయోగించబడుతుంది. బైఫర్కేటెడ్ హెడ్ ఈ రకమైన రివెట్ లైట్ పార్ట్స్ని ఫ్యాస్నింగ్ చేయడానికి ఉపయోగించబడుతుంది. ఉదాహరణకు టిన్ ప్లేట్లు, లెదర్, ప్లాస్టిక్స్ మొదలైనవి. బకెట్లు
స్టీల్ బాక్స్ మరియు ఎయిర్ కండిషనింగ్ డక్ట్స్ తయారీ వంటి లైట్ షీట్ మెటల్ వర్క్లో ఫ్లాట్ హెడ్ ఉపయోగించబడుతుంది. బాయిలర్లు, బ్రిడ్జెస్, షిప్ బిల్డింగ్ మరియు స్ట్రక్చరల్ స్టీల్ వర్క్ వంటి ఫ్యాబ్రికేషన్ వర్క్లో మెటల్ షీట్లు మరియు ప్లేట్లను కలపడానికి రివెట్లను ఉపయోగిస్తారు. రివెటింగ్ ప్రక్రియ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రివెటింగ్ అనేది 2 లేదా అంతకంటే ఎక్కువ మెటల్ షీట్ల పర్మనెంట్ జాయింట్స్ తయారు చేసే పద్ధతి. రివెట్ల మెటీరియల్ మరియు కలపవలసిన షీట్ల మెటీరియల్ ఒకటే ఉండాలి. రివెటెడ్ జాయింట్ల రకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రివెటెడ్ జాయింట్స్ వర్గీకరణ క్రింది విధంగా ఉంది. ల్యాప్ జాయింట్, బట్ జాయింట్స్. ల్యాప్ జాయింట్స్ ఇంకా ఈ విధంగా వర్గీకరించబడ్డాయి: సింగిల్ రివెటెడ్ జాయింట్స్, డబుల్ రివెటెడ్ జాయింట్స్. డబుల్ రివెటెడ్ జాయింట్స్ చైన్ మరియు జిగ్జాగ్గా వర్గీకరించబడ్డాయి. బట్ జాయింట్స్ ఇలా వర్గీకరించబడ్డాయి: సింగిల్ స్ట్రాప్ జాయింట్స్, డబుల్ స్ట్రాప్ జాయింట్స్ అంటే చైన్ రివెట్తో. సింగిల్ స్ట్రాప్ జాయింట్లు డబుల్ రివెటెడ్గా వర్గీకరించబడ్డాయి, అంటే ఇది చైన్ రివెటెడ్ లేదా జిగ్జాగ్ రివెటెడ్ కావచ్చు. సాధారణంగా ఉపయోగించే జాయింట్స్: సింగిల్ రివెటెడ్ ల్యాప్ జాయింట్, డబుల్ రివెటెడ్ ల్యాప్ జాయింట్, సింగిల్ స్ట్రాప్ బట్ జాయింట్, డబుల్ స్ట్రాప్ బట్ జాయింట్. ఇప్పుడు సింగిల్ రివెటెడ్ ల్యాప్ జాయింట్ గురించి తెలుసుకుందాం. సింగిల్ రివెటెడ్ ల్యాప్ జాయింట్ అనేది సరళమైన మరియు అత్యంత సాధారణంగా ఉపయోగించే జాయింట్ రకం. సింగిల్ రివెటెడ్ ల్యాప్ జాయింట్లో ప్లేట్లు చివర్లలో ఓవర్లాప్ అయి ఉంటాయి. ఒకే వరుస రివెట్లు ల్యాప్పై రివెట్ చేయబడి ఉంటాయి. ఇప్పుడు డబుల్ రివెటెడ్ చైన్ ల్యాప్ జాయింట్ గురించి తెలుసుకుందాం. ఈ రకమైన జాయింట్ 2 వరుసల రివెట్లను కలిగి ఉంటుంది. ఓవర్లాప్ 2 వరుసల రివెట్లకు సరిపోయేంత పెద్దది. రివెట్స్ ఒక స్క్వేర్ ఫార్మేషన్లో ఉంచబడతాయి. ఇప్పుడు డబుల్ రివెటెడ్ అంటే జిగ్జాగ్ ల్యాప్ జాయింట్ గురించి తెలుసుకుందాం. ఇది సింగిల్ ల్యాప్ జాయింట్ కంటే స్ట్రాంగ్ జాయింట్ను అందిస్తుంది. రివెట్లను ట్రయాంగులర్ ఫార్మేషన్లో ఉంచుతారు, అందుకే దీనికి జిగ్జాగ్ రివెటింగ్ అని పేరు వచ్చింది. బట్ జాయింట్ అనేది రివెటింగ్ ద్వారా భాగాల అంచులను కలిపే పరిస్థితిలో ఉపయోగించే ఒక రకమైన జాయింట్. భాగాల అంచులను కలిపి ఉంచడానికి స్ట్రాప్ అని పిలువబడే ఒక ప్రత్యేక మెటల్ ముక్క ఉపయోగించబడుతుంది. ఇప్పుడు సింగిల్ స్ట్రాప్, సింగిల్ రివెటెడ్ బట్ జాయింట్ గురించి తెలుసుకుందాం. భాగాల అంచులు రివెట్ చేయడం ద్వారా చేరాల్సిన సందర్భాల్లో ఈ పద్ధతి ఉపయోగించబడుతుంది మరియు ప్రతి షీట్కు ఇరువైపులా ఒకే వరుస రివెట్ ఉంటుంది, ఇది గొలుసుగా అమర్చబడుతుంది. స్ట్రాప్ T1 యొక్క థిక్నెస్ జాయిన్ చేయవలసిన ప్లేట్ల థిక్నెస్ కంటే 1.125 రెట్లు ఎక్కువ. ఇప్పుడు మనం డబుల్ స్ట్రాప్, సింగిల్ రివెటెడ్ బట్ జాయింట్ గురించి తెలుసుకుందాం. ఇది సింగిల్ స్ట్రాప్ బట్ జాయింట్ కంటే బలంగా ఉంటుంది. ఈ జాయింట్లో అసెంబుల్ చేయవలసిన కాంపోనెంట్స్ ఇరువైపులా 2 స్ట్రాప్స్ ఉంటాయి. స్ట్రాప్ T2 యొక్క థిక్నెస్ జాయిన్ చేయవలసిన ప్లేట్ల థిక్నెస్ కంటే 0.75 రెట్లు ఎక్కువ. ఇప్పుడు మనం
డబుల్ స్ట్రాప్ డబుల్ రివిటెడ్ బట్ జాయింట్ గురించి తెలుసుకుందాం. ఈ రకమైన జాయింట్లో షీట్లను జాయిన్ చేయడానికి 2 స్ట్రాప్స్ ఉపయోగించబడతాయి. డబుల్ స్ట్రాప్ డబుల్ రివెట్ చైన్ బట్ జాయింట్లో ప్రతి షీట్ చైన్ అరేంజ్మెంట్లో 2 వరుసల రివెట్లను కలిగి ఉంటుంది. డబుల్ స్ట్రాప్ డబుల్ రివెట్ జిగ్జాగ్ బట్ జాయింట్లో ప్రతి షీట్ జిగ్జాగ్ అరేంజ్మెంట్లో 2 వరుసల రివెట్లు కలిగి ఉంటుంది. ల్యాప్ మరియు బట్ జాయింట్ల కోసం లేఅవుట్ స్పేసింగ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సింగిల్ రివెటెడ్ ల్యాప్ జాయింట్లో ఎడ్జ్ నుండి రివెట్ లైన్ దూరం 2d. ఎడ్జ్ నుండి మొదటి రివెట్ దూరం 2d. పిచ్ అని కూడా పిలువబడే 2 రివెట్ల మధ్య దూరం 3d. డబుల్ రివెటెడ్ ల్యాప్ జాయింట్లో 2 రివెట్ల మధ్య స్పేసింగ్ 3d. సింగిల్ లేదా డబుల్ స్ట్రాప్లో సింగిల్ రివెటెడ్ బట్ జాయింట్లో పట్టీ యొక్క వెడల్పు క్రింది విధంగా లెక్కించబడుతుంది. 4d + 4d = 8d. ఎడ్జ్ నుండి మొదటి రివెట్ దూరం 2d. ఎడ్జ్ నుండి రివెట్ లైన్ దూరం 2d. పిచ్ అని కూడా పిలువబడే 2 రివెట్ల మధ్య దూరం 3d. డబుల్ స్ట్రాప్ డబుల్ రివెటెడ్ జాయింట్లో చైన్ మరియు జిగ్జాగ్ అరేంజ్మెంట్లో రెండింటిలోనూ రివెట్ల మధ్య దూరం 3dగా ఉంటుంది. రీక్యాప్ చేయడానికి మనము వీటిని నేర్చుకున్నాము. రివెట్స్ మరియు రివెట్స్ భాగాలను నిర్వచించడం, వివిధ రకాల రివెట్లను పేర్కొనడం మరియు వాటి ఉపయోగాలను పేర్కొనడం, రివెటింగ్ ప్రక్రియ కోసం రూల్స్ మరియు ఫార్ములాస్ ఫాలో అవ్వడం, రివెట్ చేయబడిన జాయింట్స్ యొక్క వివిధ రకాలు మరియు లక్షణాలను పేర్కొనండి, చైన్ రివెటింగ్ మరియు జిగ్జాగ్ రివెటింగ్ మధ్య తేడాను గుర్తించడం, జాయింట్ ఆధారంగా రివెట్ నిష్పత్తులను నిర్ణయించడం, చైన్ మరియు జిగ్జాగ్ రివెటింగ్లో రివెట్ల స్పేసింగ్ కోసం లేఅవుట్ను గీయడం. సో ఈ సెషన్లో రివెట్ జాయింట్స్ గురించి తెలుసుకున్నాము. మీకు అన్ని విషయాలు అర్థమయ్యాయని ఆశిస్తున్నాను. తదుపరి సెషన్లో కలుద్దాం.